హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. గీత జ్ఞాన్ సెషన్ జాయిన్ అయినందుకు అందరికీ స్వాగతం అండి. ముందుగా మనము ఇస్కాన్ శేషాద్రిపురం యొక్క డీటెయిల్స్ యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి జై, పంచతత్వకి జై, శ్రీ శ్రీ గౌరనితాయకి జై, వామనదేవ్ భగవాన్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, శ్రీ శ్రీ నితాయ్ చైతన్య భగవాన్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. ప్రేయర్స్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సారీ నేను జస్ట్ మ్యూట్ చేస్తున్నాను. మనము కర్మయోగంలో ఉన్నామండి, 3వ చాప్టర్. సో ఇవాళ శ్లోకం 33వ శ్లోకము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. శ్లోకం చదువుదాము. సదృశం చేష్టతే స్వాస్య ప్రకృతిర్జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. చాలా ఇంపార్టెంట్ శ్లోకము. జ్ఞానవంతుడైన మనుజుడు కూడా తన గుణమును అనుసరించియే కర్మనునరించును. ఏలయన ప్రతి ఒక్కరు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి ఎడ నిగ్రహమేమి చేయగలదు? సో ఇక్కడ కిం కరిష్యతి అంటే ఎందుకు నిగ్రహించుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటున్నారు అన్నమాట భగవంతుల వారు, రైట్? సో ఒక్క నిమిషం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని త్రిగుణములు ఉంటాయి కదండి. త్రిగుణములు అంటే మనకు ఎలా ఆసక్తి ఉందో, మనలో ఆసక్తి ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మనతో ఈ త్రిగుణములు మనతో కర్మలు చేయిస్తూ ఉంటాయి, రైట్? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలు ఉన్నాయి, రైట్? సో సత్వగుణంలో వాళ్ళు ఎలా ఉంటారు? జనరల్గా వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ వాళ్ళకి తెలుసు అనమాట. దానికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆలోచించి చేస్తారు. అదే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళు అదే పాత్వేలో పోతారు. ఇది నాకు ఇది కావాలి, నేను అది సాధించాలి. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళు చాలా సోమరిపోతులు అనమాట. అసలు ఏదైనా పని చేయమన్నా కానీ ప్రోక్రాస్టినేట్ అంటే లేట్ చేస్తూ ఉంటారు, ఏది కరెక్ట్గా ఆలోచించరు. వాళ్ళకి ఎప్పుడు ఆ సోమరిపోతులో ఎప్పుడు నిద్రనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండి, భగవంతుల వారు ఇక్కడ లాస్ట్ శ్లోకం అంటే 30, 31, 32 శ్లోకాలు, ఈ 33కి చాలా లింక్ ఉంది. సో ఆ లింక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ 30వ శ్లోకంలో ఏం చెప్తారంటే నిర్మమ, ఓనర్షిప్ అంటే నాది అని అనుకోకుండా మనం చెయ్యాలి అని అంటారు కదండి. 30వ శ్లోకంలో అలా అన్నారు. అధ్యాత్మ, ఇంకోటి ఏమన్నారు అంటే ఆధ్యాత్మ అంటే నేనెవరిని, ఆత్మ పరమాత్మ ఒక డిఫరెన్స్ ఏంటనేది మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. అది ఒక కరెక్ట్ పాత్వే, అది కరెక్ట్గా పద్ధతి అనమాట. మనం జీవించాల్సిన వే అది కరెక్ట్ అని చెప్తున్నారు, రైట్? నిర్మమ ఒకటి, ఆధ్యాత్మ ఒకటి 30వ శ్లోకంలో. 31వ శ్లోకంలో ఏం చెప్తారు? నేను చెప్తున్నాను నీకు, ఈ ఫాలో డ్యూటీస్ అకార్డింగ్ టు మై ఇంజంక్షన్స్. అంటే ఏంటంటే నేను చెప్తున్న విధానం నువ్వు నేర్చుకో, ప్లస్ దాన్ని తూచా తప్పకుండా పాటించు. దానివల్ల ఏమవుతుంది? మనము ఈ కర్మబంధనంలో చిక్కుకోము, రైట్ అని చెప్తున్నారు. రాధారాణి గారు కొంచెం మ్యూట్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం కర్మబంధనంలో చిక్కుకోము అని చెప్తున్నారు, రైట్? 31లో. 32లో ఏం చెప్తున్నారు? ఒకవేళ నేను చెప్పింది నువ్వు వినకపోతే, రైట్? మనం వినకపోతే ఏమవుతుంది? నేను ఈ ఫాలో రెగ్యులర్లీ అంటే తూచా తప్పకుండా నేను పాటించను, అప్పుడు ఏమవుతుంది? మనం కర్మబంధనంలో చిక్కుకుపోతాము. ప్లస్ ఇంకోటి, మనం ఎన్ని మన చేసిన పనులన్నీ అసలు పర్ఫెక్ట్ కాదు అని చెప్తున్నారు అనమాట, రైట్? సో ఇక్కడ ఎవరైనా చెప్పగలరా అండి? 31వ శ్లోకంలో 32వ శ్లోకంలో భగవంతుల వారు ఒక వర్డ్ ఉపయోగించారు, అదేంటో ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పచ్చు, పర్వాలేదు. 31వ శ్లోకంలో 32వ శ్లోకంలో ఒక వర్డ్ వాడారు, ఆ వర్డ్ ఏంటి?
జస్ట్ జనరల్ క్వశ్చన్ అంతే. సో ఇంకో 5 సెకండ్లు వెయిట్ చేస్తాను. ఎవరైనా అనుతిష్టంతి ప్రభు. తిష్టంతి. రెండు శ్లోకంలో వాడారా ఆ వర్డ్? ఓకే, 2 శ్లోకాస్. ఓకే, ఇంకోటి వర్డ్ ఏం వాడారంటే అసూయ, రైట్? రెండిట్లో అసూయ చెందకుండా నేను చెప్పింది నువ్వు వింటే నీకేమవుతుంది? కర్మబంధనం నుండి చిక్కుకోకుండా ఉంటాము అని చెప్తారు. అలాగే నువ్వు అసూయ చెంది నేను చెప్పింది వినకపోతే నువ్వు చేసిన కర్మలన్నీ వేస్ట్, నువ్వు కర్మబంధంలో చిక్కుకుంటావు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసూయ. మనిషికి అసూయ అనేది మన ఇక్కడ ఇంకోటి ఏంటి మనం ఇక్కడ చూడాల్సింది మాయ. ఈ మాయ అనేది చాలా చాలా మనకి చాలా మనలో కోటికి వేళ్లలో ఉంటుంది కదండి, గట్టిగా ఇక పడిపోయి ఉంటుంది మనకు అసూయ. అది ఎందుకనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ భగవంతుల వారు 7.14లో, దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మే తాం తరంతితే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది, కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసంగా దాటిపోగలరు. సో 30లో ఏం చెప్పారని 31 దాంట్లో ఏం చెప్పారు? మంచి గురించి చెప్పారు, ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది. 32లో ఏం చెప్పారు? 32లో ఇది చెడు జరుగుతుందని చెప్పారు. సో ఎప్పుడైతే మనకి ఏదైనా మంచి చెప్తే ఏమవుతుంది? మనకి ఆశ కలుగుతుంది. అలాగే ఏదైనా చెడు జరుగుతుందని చెప్తే ఏమవుతుంది? భయం కలుగుతుంది, రైట్? సో కానీ మనము కండిషన్ ఉన్నాం, రైట్? మనలో కూడా ఎన్నో చెడు లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క డిగ్రీస్లో కొంతమందికి తక్కువ ఉంటాయి. దాన్ని ఏమంటారు? ఆసక్తి తక్కువ ఉంటుంది కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మాయ మనల్ని అన్ని డిఫరెంట్ వేస్లో మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది, రైట్? అలాగా అప్పుడు ఏమవుతుంది? మనము అరే వీళ్ళు మంచి చెప్తున్నారు, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే చెడు జరుగుతుంది అని చెప్పగానే మనకి ఒక భయము లేదా ఆశ వల్ల మనము నేను మారిపోవాలి అని అనుకుంటారు. అలా ఇక్కడ భగవంతులు ఏం చెప్తున్నారంటే మనకున్న చెడు లక్షణాలని నిగ్రహించి నేను రేపటి నుండి సన్యాసం తీసుకుంటాను, లేదంటే ఎందుకు నాకు మంచి జరుగుతుంది, దీనివల్ల మంచి జరుగుతుంది ప్లస్ చెడు జరగకుండా ఉంటుంది అని మనం అనుకోకూడదు అని చెప్తున్నారు. నిగ్రహించుకోకూడదు అంటే మెల్లమెల్ల గ్రాడ్యువల్గా మనము కృష్ణ చైతన్యంలో వచ్చి దాంట్లో మనం ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదండి, మాయ అధిగమించడం చాలా కష్టం అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మార్పు ఎలా సునాయాసం కష్టం. కూకటి వేళ్ళు, మనకి ఆసక్తి చాలా తక్కువగా ఉందనుకోండి, ఆసక్తి కొన్ని విషయాల్లో తక్కువగా ఉందనుకోండి, దాన్ని పెకిలించడం చాలా ఈజీ అయిపోతుంది, రైట్? కానీ ఈ ఆసక్తి చాలా ఎక్కువగా ఉందనుకోండి, అది కూకటి వేళ్ళలో ఉంటుంది మన మనసులో. సో దాన్ని నిర్మూలించడం చాలా కష్టం, రైట్? ఒక్క నిమిషం అండి, మ్యూట్ చేస్తున్నాను. సో దాన్ని కూకటి వేళ్ళ నుండి పెకిలించడం చాలా కష్టం ఆ ఆసక్తిని, రైట్? ఇక్కడ చూస్తున్నారు కానీ తుఫాను వచ్చినప్పుడు కూడా ఈ చెట్లు అలాగే ఉండిపోతున్నాయి. అలాగే మనలో ఉన్న నేనేంటి ఇవాళ నుండి నాకున్న చెడు లక్షణాలన్నీ నేను ఆపేసి నేను రేపటి నుండి నేను సన్యాసం పుచ్చుకుంటాను అని అనుకోవడం కూడా చాలా తప్పు అని చెప్తున్నారు. సో ఎందుకు ఇలా మనకి ఈ ఆసక్తులు వచ్చినాయంటే సుదీర్ఘకాల ప్రకృతి సాంగత్యం వలన, రైట్? మనం ఎన్నో జీవరాశుల నుండి ఒక్కొక్క బాడీ నుండి ఇంకో బాడీకి మూవ్ అవుతా ఉన్నాం. ఇక్కడ రైట్ సైడ్ లో పిక్చర్ చూసారు కదండి, ఎన్నో బాడీస్ లో నుండి మనం మూవ్ అవుతా ఉన్నాం. చేతనం మారుతూ ఉంటది, ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్క బాడీ నుండి ఇంకో బాడీకి వెళ్తూ. అలాగా అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాల్ వారు, మనము గొప్పవాళ్ళు అయ్యుండొచ్చు, చాలా ఇంటెలిజెంట్ అయ్యుండొచ్చు, కానీ మనందరికీ త్రిగుణంలో మనకి ఎప్పుడూ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి అని చెప్తున్నారు, రైట్? మనం చూస్తుంటాం, అబ్బా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి ఒక్కరికి ఈ త్రిగుణంలో అనేది ఎఫెక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ప్లస్ ఆ త్రిగుణంలో నుండి రేపు నుండి నేను సన్యాసం తీసేసుకుంటాను, నేను చేసే పనులను ఆపేసి నేను సన్యాసం తీసుకుంటాను అంటే అది ఆ మార్గం తప్పు అని ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్మోకింగ్ చేసేవాడు, మందు తాగేవాళ్ళు కానీ స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, రేపు క్యాన్సర్ వస్తుంది అనగానే వాడు ఆపేసామనుకోండి, వాళ్ళ మైండ్ పాడైపోతుంది. లైక్ వాళ్ళ దినచర్య వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ వచ్చేస్తుంది, మైండ్ అసలు పనిచేయదు, రైట్? కానీ జనరల్గా ఏం చెప్తారంటే ఎవరైనా 15 సిగరెట్లు తాగుతున్నారు అనుకోండి, మెల్లగా 10, 8, 6, 4, 2, 1 అలా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఒకటేసారి తగ్గిస్తే ఏమవుతుంది, వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు సరిగ్గా చేసుకోలేరు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్, డ్రగ్స్ అయినా కానీ కాఫీ అయినా కానీ థెరపీ వెళ్తారు, డ్రగ్స్ వాళ్ళు ఏం చేస్తారు, థెరపీకి వెళ్తారు, రైట్? సో అలా అనమాట. ఎందుకంటే అది డీప్ రూటెడ్ ఉంది, మన కూకటి వేలులో ఉంది, మన
మనసులో, రైట్? అందుకని. అలాగే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి, ఎందుకు ఇదంతా? ఎందుకంటే మనం ఈ ప్రకృతితో సాంగత్యంలో ఉన్నాం కాబట్టి. అది మనం ఇంకా ఎలా మరి ఇక్కడ నుండి ఎలా మనం బయటపడాలి, రైట్? సో సుపీరియర్ ట్రైనింగ్ అని అంటున్నారు. సుపీరియర్ ట్రైనింగ్ అంటే తద్విధి మనం ఆల్రెడీ చూసాం, రైట్? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శినః. తత్వదర్శనం ఎవరైతే ఈ తత్వాన్ని చూసేసారో, ఆల్రెడీ వాళ్ళు గ్రహించారో, వాళ్ళ దగ్గరికెళ్ళి మనము ఈ మనం ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. దాన్ని సుపీరియర్ ట్రైనింగ్ ద్వారా గ్రాడ్యువల్‌గా మనము ఆ స్టేజ్‌కెళ్ళాలి. అంతేగాని ఒకటేసారి టక్కని మారడం మంచిది కాదు అని చెప్తున్నారు. అది ఏంటి, ఒక పద్ధతి ఏంటి దానికి? చాంటింగ్. శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తారంటే, హోలీ నేమ్, మన హరే కృష్ణ మహామంత్రం ఎంత పవర్‌ఫుల్ అంటే, ఒకవేళ అంటే కరెక్ట్‌గా చేయకపోయినా గానీ అది దానివల్ల మంచి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్ర బస్ ఉందండి. రెడ్ బస్ చాలా చాలా విలేజెస్‌లో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కెళ్తుంది కదండీ! అది చాలా స్లోగా ఎళ్తుంది. కానీ మొత్తానికెళ్తుంది, రైట్? కానీ ఎక్స్‌ప్రెస్ బస్సు కొంచెం ఫాస్ట్‌గా ఎళ్తుంది. అదే ఇంకా వేరే ఆహ్, ల ఇప్పుడు గరుడ బస్ ఉంటుంది. అది చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. అలా అంటే ఏంటంటే, మనం చాంటింగ్ ప్రాపర్‌గా కరెక్ట్‌గా చేస్తే అది గరుడ బస్ లాగనమాట. ఏదో మధ్య తరగతిగా చేస్తే అది ఎక్స్‌ప్రెస్ బస్. ఏదో కొంచెం కొంచెం అటు ఇటు చూసుకుంటూ, వేరే ఫోన్‌లు చూసుకుంటూ చేసినా కానీ అట్‌లీస్ట్ చాంటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అఫెన్సివ్‌లీ అంటే యెస్, మనం కొంచెం కొంచెం ఏకాగ్రతతో చేసినా గానీ దానివల్ల మంచి జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఏమవుతుందంటే మన మనసులో ఉన్న ఆసక్తులు, చెడు ఆసక్తులన్నీ వెళ్ళిపోతాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే చూద్దాము. ఒకతను ఒక హంటర్ అంటే వేటగాడు ఒకసారి ఒక అడవికెళ్తాడు. అడవికెళ్ళి అతనికి నక్కల్ని పట్టుకునే అలవాటు ఉందన్నమాట. సో అక్కడ ఆఫీసర్ వస్తాడు. ఆఫీసర్ కూడా అదే టైంలో వచ్చి ఇతన్ని పట్టుకుంటాడు. సో ఇతను ఆల్రెడీ నక్కని పట్టుకుంటాడు. సంకలో పెట్టుకొని ఉంటాడన్నమాట. సో ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, "ఏంటి నీ దగ్గర ఏమన్నా ఏంటి? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎళ్ళిపో ఇక్కడ నుండి" అని అంటాడన్నమాట. సో అతనితో ఏదో మాట్లాడుతూ అతన్ని చెప్తూ ఉంటాడు. ఏదో ఇట్లా మాటల్లో కల్పిస్తూ చెప్తూ ఉంటాడు. చెప్తూ ఏమవుతుందంటే, ఈ నక్క లోపల ఉంది కదండీ, కోట్‌లో పెట్టుకొని ఉంటాడు. ఆ నక్క మెల్లమెల్లగా అతన్ని తినేస్తా ఉంటుందన్నమాట, రైట్? సో ఈ మాట్లాడుకునేటప్పటికి లాస్ట్‌లో కొంచెం సేపట్లో అతను చనిపోతాడు. సో ఏంటంటే, మనకున్న చెడు లక్షణాల్ని లోపల నిగ్రహించుకోకూడదు. ఒక వాల్కనో ఎలా ఉంటుంది, మెల్లమెల్లగా అది అన్ని వేడంతా లోపల పెట్టుకొని ఒకటేసారి ఈరప్ట్ అవుతుంది. అలాగే ఇది కూడా చెడు లక్షణాల్ని నేను లోపల పెట్టుకొని బయటకి మాత్రం నేను చాలా మంచివాడిలాగా ఉంటాను అంటే అది ఏమవుతుంది, ఎప్పుడొకప్పుడు మనల్ని నాగుపాములాగా కాటేసేస్తుంది. మనకి చెడు జరుగుతుంది. అందుకనే గ్రాడ్యుయల్‌గా సుపీరియర్ ట్రైనింగ్‌తో గ్రాడ్యుయల్‌గా మనము ఆహ్, ఆహ్, కృష్ణ చైతన్యంలోకి రావాలి అని చెప్తున్నారు, రైట్? సో అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇంకోటేంటంటే హ్యూమన్ ఫార్మ్స్. మనం ఎందుకంటే ఇందాక చూసాము. ఈ ఒక్కొక్క బాడీ నుండి ఇంకో బాడీలోకి వస్తా ఉన్నాం. ఈ హ్యూమన్ బాడీ అనేది చాలా రేర్. సో ఈ హ్యూమన్ బాడీని మనం ఆహ్, చాలా కరెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. లేదంటే ఏమవుతుంది, మళ్ళీ ఈ హ్యూమన్ బాడీ పోయి మనము వేరే యానిమల్ అట్లా వేరే బాడీ మనకొస్తుంది. కానీ కొంతమంది అంటారు, "నేను భక్తి చేస్తున్నాను. ఆహ్, కానీ నేను ఆ కరెక్ట్ పర్ఫెక్ట్ స్టేజ్‌కెళ్ళలేదు." అప్పుడెలా అంటే, అట్‌లీస్ట్ మనకి చనిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ డివోటీ ఫ్యామిలీలో పుడతామనమాట. అట్‌లీస్ట్ మన డివోషన్ అనేది, మన భక్తి అనేది కంటిన్యూ అయిపోతుంది. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, 30వ శ్లోకంలో చాలా కరెక్ట్‌గా చెప్తారు. ఏంటంటే ఓనర్‌షిప్ ఉండకూడదు. నిర్మమః, ఓనర్‌షిప్ ఉండకూడదు. దానికి ఈ అసూయ ఏంటి? అంతా భగవంతుడిదే. నాదేం లేదు అన్నప్పుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. సో అసూయని పెకిలి వేయించడం అంత ఈజీ కాదు. అసూయకి అపోజిట్ ఏంటి? ప్రేమ. సో ప్రేమ ఎప్పుడు వస్తుంది? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోపితి తత్వత, రైట్? ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఆయన మీద ప్రేమ కలుగుతుంది. సో గ్రాడ్యుయల్‌గా మనం మూవ్ అవ్వాలి. అంతేగాని షో బాటిల్ లాగా నేను ఆటోమేటిక్‌గా ఒక రోజులో నేను సన్యాసిని అయిపోతాను, నేను చేసే పనులన్నీ ఆపేస్తాను అని అలా చేయకూడదని ఇక్కడ భగవంతులు గారు చెప్తున్నారు. అలాగే ఈ అసూయ నుండి బయటకెలా పడాలి? స్వీయ సాక్షాత్కారం సాధించడంలో అడ్డంకులు గురించి, ఏంటి అడ్డంకులు? తొందరగా అసూయ నుండి బయట ఎలా పడాలనేది మనము రేపటి క్లాస్‌లో మనము తెలుసుకుంటామండి, రైట్? సో థాంక్ యూ అండి. థాంక్ యూ అందరికీ. హరే కృష్ణ. రేపటి క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. హరే కృష్ణ అండి అందరికీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పిన ఒక విషయం
బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయంటే అవి బయటికి ఓపెన్ అవ్వాలి అట్లా అని చెప్పారు. అది కొంచెం నాకు అర్థం కాలేదండి. అంటే ఒక్కొక్కళ్ళకి డ్రింక్ చేయాలని ఉంటదనుకోండి. ఒక్కొక్కళ్ళకి ఏదో వ్యసనాలు, పేకాటాడాలు ఇలా ఉంటాయనుకోండి. అవి లేకపోతే వాళ్ళని హరించుతది నక్క తినేసినట్టుగా అట్లా నాకు అర్థమైంది. ఉమ్. ఇప్పుడు ఇవి ఎలా మానివేయాలి అనే విషయం దీ మనకి సంబంధించి తెలియలేదండి అది అక్కడ. అది ఒకసారి చెప్పండి. గ్రాడ్యువల్ గా తగ్గించాలండి. నేను ఒకటేసారి నేను అన్ని మానేసి నేను సన్యాసం తీసేసుకుంటాను. నేను చేసే పనులు ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఎవరో లాయరో డాక్టరో లేదంటే బిజినెస్ చేస్తున్నారు. సో నేను ఆటోమేటిక్గా నేను రేపు నేను అన్ని మానేసి నా పనులు నేను చేసేసుకోవడం మానేసి నేను నాకున్న వ్యసనాలు ఉన్నాయి కానీ నేను అన్ని ఆపేసి సన్యాసం పుచ్చుకుంటాను అని ఆ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అనమాట. గ్రాడ్యువల్ గా ఆ చెడు అలవాట్లు తగ్గించుకోవాలి. ఒకటేసారి నేను మారిపోతాను అని ఎందుకంటే మనం 31, 32లో చూసాం కదండి. ఒకటేమో మంచి చెప్తున్నారు భగవంతులు, ఇది చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. 32లో ఇది చేస్తే చెడు అని చెప్తున్నారు. సో మనిషికి ఆశ కలుగుతుంది. మంచి కోసం ఆశ, చెడు కోసం భయం. ఆ రెండు వల్ల ఏమవుతుందంటే నేను మారిపోతాను రేపటి నుండి అని అనుకోకూడదు. గ్రాడ్యువల్ గా సుపీరియర్ ట్రైనింగ్ తో, అంటే తత్వ జ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళతో అసోసియేషన్ లో ఉండి మనము మారాలి. గ్రాడ్యువల్ గా కృష్ణ చైతన్యం తెచ్చుకోవాలి. ఇది నాది కాదు, ఈ భూగోళం నాది, నా కోసం తీసుకొచ్చింది కాదు, ఈ హ్యూమన్ బాడీ నాది కాదు. సో నేను భక్తి చెయ్యాలి, భగవంతుని చింతన, నేను ఒక ఆత్మని, నేను ఈ బాడీ నాది కాదు, ఈ బాడీ టెంపరీ, ఈ బాడీ ఎందుకు ఇచ్చారు మనకి? భక్తి చేయడానికి, అదే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి, రైట్? మళ్ళీ మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. మమ ఏవ అంశ, మనం భగవంతుని యొక్క అంశలము, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయనకు సేవ చేయాలి. అంతేకాని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సొంతంగా సేవ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో అందుకనే గ్రాడ్యువల్ గా కృష్ణ చైతన్యంలోకి రావాలి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందుకని ఒకటేసారి ఆగకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ ప్రభు. గ్రాడ్యువల్ గా. మాతాజీ మీ డౌట్ క్లియర్ అయిందా మాతాజీ? అంటే ఇప్పుడు దుర్వ్యసనాలు ఏమన్నా ఉన్నా కొద్దిగా తగ్గించుకొని దాని నుండి బయటికి రావాలి. ఒకేసారి అవి తగ్గవు. ఆ మాట అనుకున్నా గానీ దాని మీద నిలకడ ఉండదు అని చెప్తున్నారు. అంతేనండి? అవును మాతాజీ, కరెక్ట్. గ్రాడ్యువల్ గా తగ్గించుకోవాలి. అదే అది కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తే ఏమవుతుందంటే మన మనసు క్లియర్ అయిపోతుంది. దానివల్ల అక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది అదండి. ఒకటేసారి మారకూడదు అని చెప్తున్నారు. చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు కొద్దిగా మీరు చెప్పేప్పుడు కొంచెం ట్యూన్ పెంచితే, అంటే ఇవన్నీ ఈ ఫోన్లన్నీ కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి. అందులో కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళం కదండి. కొంచెం షూర్ మాతాజీ. నెక్స్ట్ టైం నేను వేరే ఫోన్ నుంచి మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. సారీ ఫర్ దాట్. హరే కృష్ణ.